మేడం, హ్మ్. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు హ్మ్. గ్రహణాలు పాటించాలి, ఇలా పడుకోవాలి, ఆ పని చేయకూడదు అంటారు. అవును. ప్లస్ మంత్లీ వాళ్ళు ఎలాంటి మంత్రాలు చదువుతూ ఉండాలి? హ్మ్. ఏం చేయాలి వాళ్ళసలు? తప్పకుండా. మంచి క్వెషన్. హ్మ్. అయితే గర్భిణీ స్త్రీలు హ్మ్. ఆహ్, గ్రహణం సమయంలో హ్మ్. తరగడం కానీ, హ్మ్. లేకపోతే కదలడం కానీ, హ్మ్. వంటలు చేసేయటం కానీ, ఇలాంటి పనులు చేయకూడదు. హ్మ్. ఎందుకంటే గ్రహణం అనేది సైంటిఫిక్ పరంగా చూసుకుంటే ఆ రేసు ఈ బిడ్డ మీద పడతాయి. హ్మ్. ఎప్పుడైతే ఆ రేసు డైరెక్ట్‌గా ఈ బిడ్డ మీద పడ్డాయో, అంటే ఈ తల్లి అంటే హ్మ్. గర్భిణి మీద పడ్డాయో, హ్మ్. ఆ పిల్లవాడు వంకరగా పుట్టడము, హ్మ్. మెంటల్లీ రిటార్డెడ్‌గా పుట్టడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. బ్యాడ్ రేసే కదా అవి. హ్మ్. ఆ బ్యాడ్ రేసు వచ్చి పడకూడదు అని చెప్పి 4 అంటే సూర్యుడు కనపడనట్టుగా అంటే ఆ తల్లింట్లో ఉంటే తల్లి జాగ్రత్తలు తీసుకుంటుంది. అత్తవారింట్లో ఉంటే అత్త కూడా చీకటి గదిలో పెడతారు ఆ అమ్మాయిని. హ్మ్. కదలకూడదంటారు. హ్మ్. గోక్కున్నా లేదా కదిలినా హ్మ్. అది ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఎక్కడైతే ఆ పిల్ల ఆహ్, గోక్కోవడం కానీ, లేదా అంటే కదలడం కానీ, ఏదైనా పని చేయడం కానీ చేస్తే ఆ హ్మ్. ఆ ప్రదేశంలో వంకరతనం వస్తుంది అంటారు. హ్మ్. ఇంకొకటి కూడా గమనించారో లేదో, తరగకూడదు అంటారు. కత్తిపీట వేసుకునో, అవును. కత్తేసుకునో హ్మ్. తరగకూడదంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, గ్రహణం ముర్రి అంటారు. గ్రహణం రోజు అంటే ఇక్కడ ఎక్కువగా ఆహ్, హ్మ్, చీలికలాగా వస్తుంది. హ్మ్. చాలా మందికి ఉంటుంది. జాయింట్ చేసి అవును. కుడతారు. కానీ హ్మ్. పెదమి పై అప్పర్ లిప్పును పళ్ళు 2 కలిసిపోయి హ్మ్. అంటే మాట సరిగ్గా మాట రాదు సరిగా వాళ్ళకి. రాక ఎందుకంటే అక్కడ కట్ చేసింది కదా హ్మ్. అమ్మాయి. హ్మ్. కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ కడుపులో ఉన్న బిడ్డకి ఇది సైంటిఫిక్ పరంగాను, ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రూవ్ అయింది కాబట్టి స్టిల్ ఇప్పటికీ కూడా గర్భిణులు చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోబడుతున్నారనమాట. హ్మ్. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా మామూలు మనలాగానే ఓకే. జాగ్రత్తగానే ఉంటారు. కానీ గర్భిణీ సమయంలో కనుక గ్రహణాలు వచ్చినట్టయితే హ్మ్. పాక్షిక గ్రహణం కానీ, లేదా హ్మ్. ప్రత్యక్ష గ్రహణం కానీ హ్మ్. కేర్‌ఫుల్‌గానే ఉండాలి. కదలకూడదు. గ్రహణం మొర్రి అంటారు. అది అందరికీ పెద్దవాళ్ళందరికీ తెలిసిందే అది. అండ్ వాళ్ళకి ఎట్టు పడుకోవాలి, ఎలా పడుకోవాలి అన్న తిన్నగానే పడుకోవాలి. ఇటు హ్మ్. పడుకోకూడదు, ఇటు పడుకోకూడదు. స్ట్రెయిట్‌గా స్ట్రెయిట్‌గా పడుకోవాలి. పడుకోవాలి. ఆచ్ఛాదన వేసుకొని పడుకోవాలి. హ్మ్. ఆచ్ఛాదన వేసుకొని పడుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఇటుపక్క తిరిగితే కనుక మొత్తం బరువంతా ఇటు ఒకవైపే సైడ్ పడుతుంది. పడిపోతుంది. ఎప్పుడైతే ఒకవైపే పడిందో హ్మ్. ఒకవైపంతా ఇప్పుడు బరువు ఆ పిల్లవాడికి పిల్లవాడికో ఆ బిడ్డకి తగిలి ఆ హ్మ్. వైపు కొంచెము గ్రోత్ అనేది దెబ్బతింటుంది అని తిన్నగానే పడుకోబెడతారు. ఇటు హ్మ్. గాని, అటు గాని పడుకోకూడదు అంటారు. హ్మ్. నెలలు నిండిన తర్వాత. హ్మ్. అంతకు వరకు ఎలా పడుకున్నా పర్వాలేదనమాట. హ్మ్. అయితే ఒకటో నెల నుంచి ఆరో నెలకి హ్మ్. ఇందాక మీరడిగినట్టుగా అవును. యూజ్ ఏ చేసుకోవాలి. నెల వరకు, ఏ నెల నుంచి చేసుకోవచ్చు. మనకి కన్సీవ్ అయింది అని తెలిసిన దగ్గర నుంచి హ్మ్. సాధారణమైన భక్తితో మామూలుగా నిత్యకృత్యంగా దీపారాధన ఎలా చేసుకుంటారో హ్మ్. అందరూ చేసుకున్నట్టుగానే 6 నెలల వరకు చేసుకోవచ్చు. హ్మ్. తరువాత ఏడో నెల చొరబడి 9దో నెల వరకు కూడా శ్రమ తక్కువ కాకుండా అంటే హ్మ్. కూర్చుని, లేచి కింద కూర్చొని చేసే పూజలుంటాయి. అంతవరకు కూర్చోవచ్చు. కానీ హ్మ్. ఎప్పుడైతే ఏడో నెల చొరబడిందో మనకి అంటే ప్రాణం లోపలికి వెళ్ళిందో హ్మ్. అప్పటినుంచి ఈ పిల్ల ఎక్కువ కూర్చుని లేచే పనులు చెయ్యకుండా చేయకూడదు. ఆసనం మీద కూర్చుని, ఎత్తు మీద కూర్చుని హ్మ్. పూజలు చేసుకోవచ్చు 9దో నెల వరకు. హ్మ్. ఏడో నెల, 8దో నెల, 9దో నెల హ్మ్. సాధారణంగా చేసుకోవచ్చు. అయితే 9దో నెల వచ్చిన తర్వాత మాత్రము ఇంకా హ్మ్. అసలు పూజా పునస్కారాలు చేసుకోకూడదు. హ్మ్. కంప్లీట్ రెస్ట్ ఉండాలి. ఇంకా అమ్మాయికి పడుకునో, లేకపోతే విశ్రాంతిగా కూర్చునో తను మంత్రాలు చదువుకోవచ్చు. హ్మ్. లేదా వినొచ్చు. ఇప్పుడు హ్మ్. ఇవాళ రేపు మొబైల్స్ ఉన్నాయి కాబట్టి అవును. చక్కగా రేడియేషన్ పడుతుంది. కొంచెం దూరంగా ఉండి హ్మ్. వినాలి. మళ్ళా దగ్గర పెట్టుకొని కనుక విన్నా, చూసినా కానీ రేడియేషన్ పడుతుంది. ఈ విషయంలో ఈ కాలం తల్లులు జాగ్రత్తగా అంటే ఈ కాలం కాబోయే తల్లులు జాగ్రత్తలు తీసుకోండి. కానీ అసలు చాలా మంది ఫోను చూస్తూనే ఉంటున్నారు. ఉంటున్నారు. మరి ఆ ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది కదా! హ్మ్. స్కూళ్ళకి వెళ్లి మా పిల్లలు సరిగ్గా చదవట్లేదు అని టీచర్‌లు తిడితే ఏమొస్తుంది? హ్మ్. మీరే బిడ్డ కడుపులో ఉండంగా ఇన్ని తప్పులు చేసేసి, అక్కడికెళ్ళిన తర్వాత టీచర్ మీద అరిస్తే ఏం లాభం ఉంటుంది? హ్మ్. కాబట్టి ఈ కాలం అంటే మీలాంటి చిన్న పిల్లలు హ్మ్. ఇప్పుడు కొత్తగా తల్లులయ్యిన వాళ్ళు మాత్రం హ్మ్. కేర్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. రేడియేషన్‌కి దూరంగా ఉండాలి. మరి మేము జాబ్ చేస్తున్నాము, ల్యాప్‌టాప్‌ల మీద పెట్టుకొని సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నాము అంటే, హ్మ్. దానికి మీరు అంటే కన్సీవ్ అయిన తర్వాత కూడా జాబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హ్మ్. దానికి మీరు ఏదైనా అడ్డు పెట్టుకుని ఈవెన్ ఆఫీసుల్లో కూడా మీకు పర్మిషన్ ఇస్తారు. హ్మ్. అంత కసాయితనంగా ఈరోజు అవును. ఆఫీసుల్లో ఉండరు. ఉండరు. ఉండరు కాబట్టి దానికి ప్రొటెక్షన్ ఇవ్వండి. హ్మ్. ప్రొటెక్షన్ ఇచ్చి మీరు సిస్టమ్ పెట్టుకోండి. హ్మ్. రేడియేషన్ తగలనంతగా ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు మీ వర్కులు మీరు చేసుకోవచ్చు. అయితే హ్మ్. ఏ మంత్రాలు చదవాలి అంటే కనుక హ్మ్. ఫస్ట్ గాయత్రి మంత్రం చదవాలి.
రెండవది రామనామ జపం చేయాలి. దానికి కూడా ఒక చిన్న మంత్రం ఇస్తున్నాను, మళ్ళా వెతుక్కోక్కర్లేకుండా. ఓం శ్రీ రామాయ నమః సాధ్యమైనన్ని సార్లు, ఇన్నిసార్లు అన్నిసార్లు అని కౌంట్ లేదు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చదువుకోవచ్చు. మూడవది దుర్గా అమ్మవారి మంత్రము, ఓం దుర్గాయ నమః. ఈ మంత్రాన్ని కూడా చదువుకుంటే శక్తి వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా పవర్ఫుల్ బిడ్డ అవుతాడనమాట. తర్వాత శివ మంత్రము పంచాక్షరి ఉంది కదా, ఓం నమ శివాయ. ఈ పిల్ల ఎన్నిసార్లైనా తలుచుకుంటే అంత శివుడు మంగళకరుడు, ఆ పుట్టే బిడ్డ అష్టైశ్వర్యవంతుడు అవుతాడు, మొగైన ఆడైన అనమాట. అయితే సంధ్యావందనం అంటే సంధ్యా సమయంలో శాంతి మంత్రాలు చదువుకోవాలి. సాయంత్రం సమయంలో మనకి శాంతి మంత్రాలు ఉంటాయి కదా, చిన్న చిన్న మంత్రాలు. ఆమె నోటికి ఏది వస్తే, ఏది చదవగలదో ఆ మంత్రాలు కనుక చదువుకున్నట్టయితే లోపల బిడ్డకి చాలా చక్కగా ఉంటుంది. మంచి ప్రోడక్ట్ని, మంచి బిడ్డని సమాజానికి ఇస్తుంది అనమాట. ఇది. ధన్యవాదాలు. నమస్తే.